హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటంటే మనందరం మన పిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాము ఏంటి అనేది మన చేయి దాటిపోయిన తర్వాతో మన పిల్లలు అప్సెట్ అయిన తర్వాతో లేకపోతే మన పిల్లలు ఇంకోళ్ళకి చెప్తుంటేనో మనకు తెలుస్తుంటాయి మనం ఏం చేసాం తప్పు ఏంటి అనేది. ఇవాళ టాపిక్లోకి వెళ్తే నేను మన ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న నలుగురు ఆడపిల్లలు వచ్చారు హోటల్కి. ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, మా డాడీ అర్థం చేసుకోవట్లేదు, నాకు మెడిసిన్ చదవటం ఇష్టం లేదు అని ఒక పాప. మా డాడీ అర్థం చేసుకోవట్లేదు, నాకు ఫారెన్ వెళ్ళి చదివే ఉద్దేశం లేదు, ఎంఎస్ చేయడానికి కానీ దేనికి కానీ, నాకు లోకల్గానే ఉండాలని ఉంది అని చెప్పి ఇంకో ఆడపిల్ల స్టార్ట్ చేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏముందిలే పిల్లలందరూ జనరల్గా మాట్లాడుకుంటారు కదా అని చెప్పి నేను అనుకుంటే, కానీ అక్కడే ఒక టాపిక్ ఇంకో అమ్మాయి అడిగింది, డైరెక్ట్గా మీ ఫాదర్కి చెప్పచ్చు కదా మీకు ఇష్టం లేనప్పుడు, నీకు మెడిసిన్ చదవటం కానీ ఫారెన్ వెళ్ళటం కదా అని చెప్పి ఒక పాప అడిగితే వాళ్ళిద్దరు చెప్పిన సమాధానం, ఓహో తల్లిదండ్రులు మనందరం ఇట్లా ఆలోచించబట్టే పిల్లలు మనకేం చెప్పట్లేదా అనిపించింది నాకు కూడా. మా డాడీ మమ్మీ నాకు చిన్నప్పటి నుంచే నువ్వు ఖచ్చితంగా మెడిసిన్ చదవాల్సిందే, నువ్వు డాక్టర్ అవ్వటం, మన ఇంట్లో ఎవరే డాక్టర్లు లేరు, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, మన ఇంటి పేరు నిలబెట్టాలి అని చెప్తున్నారు, మన ఇంట్లో ఎవరు ఫారెన్ వెళ్ళలేదు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని మా డాడీ చెప్తున్నాడు అని చెప్పి ఆడపిల్లలు మాట్లాడుతున్నారు. మూడో అమ్మాయి వచ్చేసరికి అప్పుడు చెప్పింది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, కానీ ఏదో ఒకటి మ్యాథ్స్ రాదన్నా సరే, ఎందుకు రాదు, నీకు తక్కిన పిల్లలందరికీ బాగా వస్తుంది కదా, నువ్వెందుకు తెచ్చుకోలేకపోతున్నావు అని చెప్పి నిరుత్సాహపడేటట్టు మాట్లాడుతున్నారు పేరెంట్స్ అంటున్నారు. నిజమండి, ఎదురు రోజులలాగా పిల్లల్ని మనం ఏదైనా అంటే మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నావు, అగౌరవపరుస్తున్నావు, నలుగురిలో అవమానిస్తున్నావు, లేకపోతే మాకు చదవడం రాకపోయినా సరే నువ్వే మమ్మల్ని ప్రేరేపించి బలవంతం చేసి చదివిస్తున్నారు అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, లేకపోతే ఏదైనా అఘాయిత్యాలు చేసుకోవడాలు, బలవంతంగా మన కోసం చదువుతున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ కోసం చదువుకుంటున్నామని ఏ రోజు పిల్లలు ఈ రోజుల్లో అనుకోవట్లేదు. ఇంకోటి నేను అంటున్నాను, మనం నిజంగానే మన పిల్లల్ని మనం ఒత్తిడి చేస్తున్నామా? మనం ఇదైతేనే మన సొసైటీలో మనం బాగుంటాము, ఇలా పిల్లలు చదివితేనే మనకి లైఫ్ బాగుంటుంది అని చెప్పి నిజంగానే మనము పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తున్నామా? అంటే ఒక డాక్టర్ చదివితేనే మన సమాజంలో వాల్యూనా? ఒక ఎంఎస్ చేయడానికి కొడుకు కూతురు అమెరికాకి వెళ్తేనే మనకి వాల్యూ ఉంటుందా? ఏంటనేది మనకి ఈ రోజుల్లో అసలు ఏది అర్థం కాని విషయంగా జరిగిపోతుంది. ఇంకోటి, పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, మా ప్రమేయం లేకుండా పేరెంట్స్ నిర్ణయించడానికి పేరెంట్స్ ఎవరనే స్థాయికి పిల్లలందరూ ఎదిగిపోతున్నారు. నిజమండి, పిల్లలు పేరెంట్స్ స్థాయికి పేరెంట్స్ ఎదగటం వల్ల పిల్లల్ని మనని ఎదిరించే స్థాయికి ఎదుగుతున్నారంటే, మేము ఇది చదవటం మాకు ఇష్టం లేదు అని చెప్పే స్థాయికి వెళ్తున్నారు. సరే, ఇంకోటి ఇవాళ అసలు టాపిక్లోకి వెళ్తే నేను అడుగుతున్నాను, మన పిల్లల్ని చెప్తున్నాం ఇది చదువు తీరా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని డాక్టర్ గానో ఒక ఇంజనీరింగ్ గానో చూడటానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తున్నాము, తర్వాత ఎగ్జామ్ రాయించినప్పుడు వాళ్ళకి సీట్ రాదనుకోండి, మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ లాంగ్ టర్మ్లు ఇప్పిస్తున్నాం. లాంగ్ టర్మ్లో కూడా సీట్ రాకపోతే అప్పుడేం చేస్తున్నాం, మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడొక్కడ మనం అంత డొనేషన్లు కట్టినాం, 4 కోట్లు 5 కోట్లు అని చెప్పి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నాం. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, మనం ఎంతవరకు చదివించాలి, ఏం చదివించాలనేది ఒకటి బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసి, ఒక డాక్టరే చదువు, ఒక ఇంజనీరే చదువు అని చెప్పి మనం బ్రెయిన్ని ఒక యూకేజీ దగ్గర నుంచి ఫిక్స్ చేసేసి మనం వాళ్ళని వదిలేసిన తర్వాత వాడికి అప్పుడు అంతా ప్రపంచం అంతా వాడికి శూన్యంగా అనిపిస్తుంది. వాడికి ఇంకే దేంట్లో కన్నా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అంటే, నాతోటి వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, నేను దీంట్లో సెటిల్ కాపోయాను, ఈ చేస్తున్న ఉద్యోగం కూడా వాడికి మంచిగా అనిపించకపోవడం. సరే, డాక్టర్లో సీట్ వచ్చిన తర్వాత వాడిని పీజీలో పెడతాం. పీజీలో పెట్టిన తర్వాత వాడికి ఏంటి, ఎంట్రన్స్ రాసినప్పుడు వాడికి అనుకున్నది ఏదైనా గైనకాలజిస్టో, లేకపోతే ఏ పీడియాట్రిక్కో, లేకపోతే ఇంకా ఏదైనా దానికి రేడియాలజీనో రాలేదనుకోండి, వాడికి నచ్చింది వస్తుంది. అప్పుడు దాంట్లో ఎంతమంది డాక్టర్లు నేను చూశాను, దాంట్లో వాడికి తృప్తి అనిపించదు. నాకు రేడియాలజీ చేయాలని ఉంది కానీ నాకు సీట్ రాలేదు, నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ ఏదో ఒకటి తీసుకోవాలి, బతకాలి కాబట్టి నేను ఇది తీసుకున్నానని చెప్తున్నారే తప్ప, ఒక పెద్ద డాక్టర్ అయిన తర్వాత కూడా మేము ఈ ఉద్యోగం నాకు తృప్తి కొద్ది తీసుకున్నాను చేస్తున్నాను అనేది ఎవరి నోట్లమ్మడి రావట్లేదండి. దీనికి పేరెంట్స్ మనందరం మారాల్సింది ఒకటేనండి,
పిల్లలందరూ పుట్టిన తర్వాత పెరుగుతున్న కొద్దీ లాయర్ కొడుకు లాయరే, డాక్టర్ కొడుకు డాక్టరే, ఆఫీసర్ కొడుకు ఆఫీసరే అవ్వాలని కాకుండా పిల్లలకు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో మనము మీకు నచ్చిన రంగంలోకి వెళ్ళండి నాన్న, మార్కులను బట్టి వెళ్తూ ఉండండి, ఎలా మీరు ముందుకెళ్తుంటే మీ లైఫ్ బాగుంటుందో అది ఎన్నుకోండి. కానీ ఫ్యూచర్ అనేది పోటీ ప్రపంచం, పోటీ పడితేనే బాగుంటుంది మనం అని చెప్పి పోటీతత్వంగా పిల్లల్ని పెంచాలి. నిరుత్సాహపడిపోయి ఇది మనకి ఇష్టం లేకపోయినా నాన్న కోసం చేస్తున్నాం, ఇది మనకి ఇష్టం లేకపోయినా అమ్మ కోసం చేద్దాం అనే టైప్ కాకుండా మనకి ఏది ముందుకెళ్తే బాగుంటుంది, పిల్లలు ఏది ముందుకెళ్తే మనం బాగా పైకి వస్తాం, ఇది రాకపోయినా మనం వేరే దాంట్లోకి వెళ్ళినా కూడా మనం ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతాం లేదా అనే దాని తత్వంతో పిల్లల్ని పెంచుకుంటూ వస్తేనే భవిష్యత్తు పిల్లలది కూడా బాగుంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం. వాడికి ఎప్పుడైతే మనం డాక్టరో, ఇంజనీరో, లేకపోతే కలెక్టరో, ఇంకోటో అని చెప్పి గ్రూప్సో అని మన బ్రెయిన్కి ఎక్కిచ్చేసిన తర్వాత మన బ్రెయిన్ కూడా అదే ఫిక్స్ అవుతుంది. ఎవడన్నా డాక్టర్ కనపడం మా కొడుకు ఆ ప్లేస్లో లేడే, ఎవరైనా ఇంజనీరింగ్ కనపడంగానే మా అబ్బాయి చదువుకుంటే అక్కడ చక్కగా వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసేవాడు కదా, ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ కనపడంగానే వీడిని గ్రూప్స్ రాయమన్నాను అయితే కనుక వాడు బాగుండేవాడు కదా వీటిలాగని అనే టాపిక్ మనలో వస్తుందే తప్ప మనకి ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది అనేది మనలో తృప్తి అనేది లేకుండా పోయిందండి. ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే పిల్లలందరూ కూడా నిరుత్సాహంగా ఉండి అమ్మా నాన్నలు చెప్పారు కాబట్టి మేము చదవాలి అనుకుంటున్నారే తప్ప వాళ్ళలో మనం చదువుతున్నాము, మనకి ఇది రాకపోతే మనం దేంట్లోకైనా వెళ్దాము, ఆనందంగా ఉందామని పిల్లల్లో ఎక్కడా కనిపించట్లేదండి. రెండోది, ఏ రోజన్నా పిల్లల్ని బలవంతంగా రుద్దేసి మనం పంపిస్తున్నాం, వాళ్ళు కూడా తిరిగి ఒక మాట అడిగితే మనం ఎక్కడ పెట్టుకుంటామని చెప్పండి. నాన్న నువ్వు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినట్టయితే నా లైఫ్ బాగుండేది, నువ్వు కూడా కలెక్టర్ అయినట్టయితే మన లైఫ్ బాగుండేది, లేకపోతే నువ్వు కూడా నా ఆయనలాగా బాగా సంపాదిస్తే మన లైఫ్ ఇంకా బాగుండేదని మన క్వశ్చన్ చేశారనుకోండి, తిరిగి మనం ఏం సమాధానం చెప్తాం? అందుకే పిల్లల్ని చాలా ప్రశాంతంగా, కూల్గా, వాళ్ళ నచ్చిన మార్గంలో చక్కగా ఏది ఇబ్బంది కలిగితే ఇలా ఉంటే ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పండే తప్ప బలవంతంగా మనం వాటి మీద రుద్దేసి ఇలాగే చదువు, ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే సంపాదించాలి, నేను చెప్పినట్టుగా నువ్వు ఆ మార్గంలో వెళ్ళు అని చెప్పి మనం ఎప్పుడైతే చెప్తున్నామో వాళ్ళు మన మీద తల్లిదండ్రులు అనే భావం కాకుండా వీళ్ళు మనని ఫోర్స్ చేస్తున్నారు, మన ఇబ్బంది పెడుతున్నారని మూడో మనిషి దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది పిల్లలు. కనుక పిల్లల్ని పెంచేటప్పుడే చదవండి, ఇంటర్ అయిన తర్వాత దేనికి వెళ్దామో ఏంటి అనేది అప్పుడు ఆలోచిద్దాం మీ మార్కులను బట్టి. ఆంటీ నాకు మార్కులు బాగా రావు మ్యాథ్స్లో, కానీ మా డాడీ నన్ను ఇంజనీర్ చేయమంటున్నాడు, నాకు సైన్స్ రాదు, బొమ్మలు రావు, మా నాన్న డాక్టర్గా వెళ్ళమంటున్నాడు, అమ్మా నాన్న వెళ్ళమంటున్నారు, చేయమంటున్నారు, చెందమంటున్నారని అనుకుంటున్నారే తప్ప ఈ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఏ పిల్లలు ఈ రోజుల్లో అనుకోవట్లేదు. మనం బలవంతంగా వాళ్ళని రుద్దుతున్నామని అనుకుంటున్నారు. కనుక మన పిల్లల భవిష్యత్తు మనం ఒక డాక్టర్ అయితేనే, ఇంజనీర్ అయితేనే, కలెక్టర్ అయితేనే బాగుండదండి. వాళ్ళకి నచ్చిన మార్గంలో మంచిగా ఉండే విధంగా మనం తీసుకెళ్తేనే వాళ్ళ లైఫ్ బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? బాయ్ అండి.